అద్భుతం ఏంటంటే ఆయన జన్మించిన సందర్భంలో ఎప్పుడైతే యేసుప్రభు జన్మించాడో మొట్టమొదటిసారిగా చూడండి, ఈరోజు బహుశా యేసుప్రభు వారి జన్మ కేవలము అసాధ్యాలు సుసాధ్యపరచడమే కాదు, ఈరోజు చరిత్ర నిండుగా చీల్చడమే కాదు, ఈరోజు మనం సంతకం పెడుతున్నామే. బ్యాంకుకి వెళ్ళి సంతకం పెడితే చెక్ కింద డేట్ రాకపోతే ఆ చెక్కి వాల్యూ ఉంటుందా? చెక్కి వాల్యూ ఉండదు, దేనికి వాల్యూ ఉండదు. సంతకం ట్రాన్స్ఫర్ ఆర్డర్ కానీ, జీవోలు కానీ, చెక్కులు కానీ కింద ఏం రాయాలండి? డేట్ రాయాలి. ఆ డేట్ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఎట్లా వచ్చింది తెలుసా? అనడామని, ఇయర్ ఆఫ్ ద లార్డ్ అని యేసుప్రభు వారి జన్మను మూలంగా తీసుకొని, పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా తీసుకొని ఈరోజు 2025 సంవత్సరాలని నువ్వు చెప్పకనే చరిత్రను రెండుగా చీల్చింది ఈ పర్వదినం. దట్ ఈస్ గాడ్ హూ చేంజెస్ హిస్టరీ. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఈ రాత్రి ఏ దేవుడైతే ఏ కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడో నిజముగా ఈ వార్తను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఆయన హృదయంలో ఆహ్వానించాలని ప్రయత్నిస్తే ఈరోజు కూడా ఈ స్టోరీ రెండుగా మారిపోతుంది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. డిసెంబర్ 11 దాకా 11 తర్వాత నీ స్టోరీ మారాల్సిందే. ఈ రాత్రి గాడ్ హ్యాస్ అ డివైన్ అరేంజ్మెంట్ ఫర్ యూ. గాడ్ హ్యాస్ అ డివైన్ ప్లాన్ ఫర్ యూ. ఎంత ప్రణాళిక, ఎన్ని తరాల ప్రణాళిక, ఎన్ని సంవత్సరాల ప్రణాళిక, ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ రాత్రి దేవుడిని కలుసుకోవాలని ఆశపడుతున్నంటే నువ్వు ప్రాణం ఎంత విలువైందో దేవుని దృష్టి ఆలోచించు.